హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం హెల్తీ గ్రీన్ పీస్ పకోరాస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ పకోరాస్కి కోసం ముందుగా మనం ఒక మిక్సీ తీసుకొని అందులోకి కడిగి చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకున్న అల్లము ఇంకా గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ గ్రీన్ పీస్ అయితే వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఇంకా కొరియాండర్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం బియ్యం పిండి అనేది అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా నూనె యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. కొంచెం వేసినట్టుగా మైదా పిండి వేసేసుకొని కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం నెమ్మదిగా పెరుగు వేసుకుంటా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా పకోరాస్కి కావాల్సిన పిండిని మంచిగా కలిపేసుకోవాలి. మన పకోరాకి కావాల్సిన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. చట్నీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇందులోకి మనం పోపు దినుసులు వేసేసుకుందాం. ఇందులోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని పల్లీలు అనేది అయితే వేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ మిక్స్చర్ని వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. ఇది మనం పల్స్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. అప్పుడు పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్ పొడిలాగా అవుతుంది అన్నమాట పల్స్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. సో ఆ గిన్నెలో అయితే మా ఇంట్లో చెర్రీ టమాటాలు పూసాయి గార్డెన్లో. అవి అయితే మనం పైన ఉన్న ముచ్చికలు తీసేసుకొని వేసుకుంటున్నాము. చెర్రీ టమాటాస్ పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి మనం కొంచెం పుదీనా వేసేసుకొని తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి, ఇలా వాటర్ బయటకు వచ్చి ఉడికే వరకు మగ్గనిద్దాం. ఇంకొకసారి 2-3 సార్లు కలిపేసేసుకొని పొయ్యి కట్టేసి చల్లారిన తర్వాత ఇందాక మనం పల్లీల మిశ్రమం ఏదైతే ఉందో అందులోకి ఈ టమాటా మిక్స్చర్ని వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన పల్లి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇది ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది మాకైతే టేస్ట్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు మనం పకోడా పిండి దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇందులో ఒక చిన్న స్పూన్ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి. మనం ఇక్కడైతే ఈనో వేసేసుకున్నాము. ఏది వేసుకుని అయితే పొంగుతుంది. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ గ్రీన్ పీస్ పకోడా పిండిని నెమ్మదిగా నూనెలో వేసుకుంటూ కాల్చుకోవాలి.